అమ్మ నమస్తే. నమస్తే నాయనా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటా ఉన్నావు? కేసీఆర్ గెలిచితే బాగుంటుంది అనుకుంటాం బిడ్డ మేము. కేసీఆర్ ఎందుకంటే ఇంత పింఛన్ ఇచ్చిండు, పేదోళ్ళకి ఇంత పింఛన్ ఎక్కువ చేసిండు, మాకు జీతాలు ఎక్కువ చేసిండు. మేము జిహెచ్ఎంసీలో చేస్తాం పని, జిహెచ్ఎంసీలో చేస్తాం నాయన. అందులో కూడా జీతాలు ఎంత 7,000 ఉండే, అందులో కూడా ఇప్పుడు 15,000 చేసిండు ఆయన. మేము పాలాభిషేకం కూడా చేసినాం ఆయనకు. పింఛన్ వస్తుందా అమ్మని? వస్తున్నది నాయన. 4,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. 4,000 ఇవ్వలేడు ఆయన. రేవంత్ రెడ్డి ఒకటి పిచ్చి వేక చేసిండు, ఆ బస్సుకో చేసిండు. ఆ బస్సుది ఏం లేదు. ఆ బస్సుది అప్పుడు ఆయన కూడా 1,300 కడుతుంటే మెట్రో బస్సుకు. ఇప్పుడు ఆ బస్సు బీరు చేసిండు, కొట్టుక దాస్తురు, ఎంతో మంది చచ్చిపోయిండ్రు. అది ఎందుకు చేసిండు? పింఛన్ చేస్తా అన్నాడు. 1,000 రూపాయలు నువ్వు 4,000 పింఛన్ ఇస్తానన్నావు, కనీసం 3,000 అన్న. ఆ కేసీఆర్ ఇచ్చిందే ఇస్తున్నాడు పింఛన్. మాకేం ఎక్కువ చేయలేడు ఆయన. బస్సు ఒక్కటి పిరి పెట్టిండు అంతే. అది ఇప్పుడు ఏం చేసిండు అని అంటే మళ్ళీ ఇప్పుడు 4 గంటలకే రావాలి, 5 గంటలకే రావాలి అని కొలువుల కాడ కూడా మళ్ళీ ఫోటో దింపుకుంటున్నాడు. ఆ పోకుంటే కూడా ఏమవుతున్నది అని అంటే ఆబ్సెంట్ పడుతున్నది. టైంకి పోకుంటే 4 గంటలకు ఇంటికి వెళ్ళిపోతే సరిగ్గా అవుతుంది. 4 గంటలకు ఇట్లా వెళ్ళలేము అనుకో, 5 గంటలకు 5:30 కథం బంద్ అవుతున్నది. ఏం చేయలేము, మా బతుకులు ఎవరు చెప్పుకోవాలి నాయన. కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందా, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగుందా? అంటే కేసీఆర్దే మంచిగా ఉండదు. ఇప్పుడు మహిళలకి బతుకమ్మ చీరలు ఇస్తా అంటారు కదా, ఇచ్చిండ్రా? ఏడిచ్చిండు నాయన. మాకే లేవు, ఊడ్చేటోళ్ళకి సఫాయి వాళ్ళకే లేవు. ఆ మహిళ ఉన్నోళ్ళము సంఘంలో ఉన్నోళ్ళకు వాళ్ళకు మాత్రం 2 చీరలు ఇచ్చిండు ఆయన. ఇప్పుడు ఏమన్నాడు, దీపావళికి అన్నాడు. దీపావళి రేపు లేదు ఎల్లుండే, ఇంకేమి ఇస్తాడు ఆయన మాకు? మేము కష్టం చేసేటోళ్ళము. పియ్యి ఉత్సా ఎరిగింది, కుక్కలు చచ్చిపోతే మనుషులు చచ్చిపోతే కూడా ఉంచినా కూడా ఎత్తిపోస్తాం. మాకేం చేస్తున్నాడు? ఏం జీతం కూడా ఒక 1,000 రూపాయలు పెంచలేడు. ఎంత వస్తుందమ్మా జీతం ఇప్పుడు? ఇప్పుడు నాగ లేకుండా చేస్తే 26 రోజులు చేసినాం అనుకో. 26 రోజులు చేస్తే 4 లీవులు ఇచ్చిండు. అది కేసీఆర్ ఇచ్చిండు. ఈయన ఏం పెట్టలేడు మాకు. కేసీఆరే 4 లీవులు ఇచ్చిండు కొట్లాడంగా. ఇప్పుడు 14,000 చిల్లర వస్తాయి నాగ లేకుండా చేస్తే. ఒక్క నాగ చేసినాం అనుకో 2 నాగలు కట్ చేస్తాడు. అసలు అట్లా ఉండదు. ఇప్పుడు ఎవరిని అడగాలి మేము? సూపర్. మీకు జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా రోగం వచ్చినా ఏదైనా వచ్చినా మరి మీకు ఆరోగ్యశ్రీ అయ్యి అట్లాంటి కార్డు లేదు నాయన మాకు. రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు నేను నా కొడుకున్నామని కట్ చేసిండ్రు. అప్పటి ఇప్పుడు 5-6 సంవత్సరాలు అవుతున్నది కట్ అయినాయి. ఇగో ఈ పక్క వాళ్ళకి కట్ అయినాయి, మాకు కట్ అయినాయి, ఇగో వీళ్ళకి కట్ అయినాయి. ఇద్దరు ఉన్నోళ్ళకి మరి 2 కొడుకులకు అని అంటే 2 కొడుకులు ఉంటే ఒక కొడుకు వెళ్ళిపోయిండు, పెద్ద కొడుకు. మరి చిన్న కొడుకు నేనున్నాము. మరి నాకు కట్ చేసిండ్రు. ఏం చేయాలి? ఆ రేషన్ బియ్యం కూడా వస్తలేవు మాకు. గది నైనా కథ. ఏం చేయాలి? ఈయన రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కొత్త కారాట్లు లేవు, నా పాత కారాట్లు లేవు, 50 లేవు.